హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా సిరిపురం అనే గ్రామం కలదు. ఆ గ్రామానికి చెందిన సీనయ్య తన ముసలి ఆవును సంతలో అమ్మడానికి వెళ్ళాడు. కానీ అది ముసలిదైపోవడం వల్ల ఎవరూ కొనలేదు. అయ్యో, ఈ ఆవేమో ముసలిదైపోయి పాలు సరిగ్గా ఇవ్వడం లేదు. దీన్ని అమ్మేసి ఇంకాసిన డబ్బులేసుకుని మంచి ఆవును కొనుక్కుంటే అది కాస్త పాలు ఎక్కువ ఇస్తుంది, ఆదాయం పెరుగుతుందిలే అనుకున్నాను. కానీ ఎవరూ దీనిని కొనలేదు. ఏం చెయ్యాలి అనుకుంటూ మెల్లగా తిరిగి గ్రామానికి బయలుదేరాడు. కొంత దూరం వచ్చిన తరువాత కాస్త నీరసంగా అనిపించి ఇక్కడ కాసేపు కూర్చుని తరువాత బయలుదేరదాం అని అనుకుని ఒక చెట్టు క్రింద ఆవుని కట్టేయబోయాడు. అయితే అప్పటికే ఒక ఆవు ఆ చెట్టు క్రింద ఉంది. అది రామయ్యది. రామయ్య దాహంగా అనిపించి దూరంగా ఉన్న చెరువు వద్దకు వెళ్ళాడు. ఎవరిదో ఈ ఆవు చెట్టు క్రింద కట్టేశారు, ఎవరిదబ్బా అనుకుంటూ తన ఆవుని కట్టేయబోయాడు సీనయ్య. ఇంతలో దూరం నుంచి, ఏమండోయ్, మీ ఆవును అక్కడ కట్టేయకండి, మా ఆవు పొగరుమోతుంది, ఇంకొక ఆవు పక్కనుంటే దాన్ని పొడిచేస్తుంది, కాస్త దూరంగా కట్టేసుకోండి అంటూ అరవసాగాడు రామయ్య. అది విన్న సీనయ్యకు వెంటనే ఒక ఆలోచన తట్టింది. అవునా, అయితే నా ముసలి ఆవుని ఇక్కడే కట్టేస్తాను, అది పొడిచి దీన్ని చంపేస్తుంది. అప్పుడు నీ ఆవు వల్లే నా ఆవు చనిపోయింది, నీ ఆవును నాకు ఇచ్చేసే అని చెప్పి దీన్ని తీసుకుని వెళ్ళిపోతా. అసలే ఈ ఆవు లేతగా చాలా దృఢంగా ఉంది, పాలు కూడా ఎక్కువే ఇచ్చేలాగా ఉంది. అంటే నేను దీన్ని తోలుకు వెళ్ళాలంటే ఇప్పుడు చెమిటివాడిలాగా నటించాలి అని అనుకుని రామయ్య ఎంత పిలుస్తున్నా వినకుండా అక్కడే కట్టేశాడు సీనయ్య. ఇంకేముంది, ఆ పొగరుమోతు ఆవు ముసలి ఆవును పొడవటం మొదలుపెట్టింది. అయ్యో, నా ఆవు పొడుస్తుంది, ఇప్పుడైనా ఆపండి అనుకుంటూ అరుస్తూ అక్కడికి వచ్చాడు రామయ్య. కానీ ఏమీ వినిపించని చెమిటివాడిలాగా రామయ్య వైపు నవ్వుతూ చూస్తూ ఆవుల వైపే చూడలేదు. ఇక రామయ్య వచ్చేసరికే రామయ్య ఆవు ముసలి ఆవుని పొడిచి చంపేసింది. అప్పుడు తిరిగి చూసి, అయ్యో, నా ఆవు చనిపోయింది, నీ ఆవు వల్లే చనిపోయింది, నీ ఆవు నాకు ఇచ్చేస్తావా ఇవ్వవా అంటూ పెద్ద పెట్టున అరిచాడు సీనయ్య. రామయ్య ఏమీ మాట్లాడకుండా తన ఆవుని తీసుకుని వెళ్ళబోయాడు. ఏంటి, నేను ఇక్కడ ఇంతలాగా అరుస్తుంటే ఏమీ మాట్లాడకుండా వెళుతున్నావేంటి అని పెద్దగా అరిచాడు సీనయ్య. నేనెంత మాట్లాడినా నీకు వినిపించదుగా, అందుకే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా అన్నాడు రామయ్య. ఎవరు చెప్పారు నాకు వినిపించదని? నాకు బాగానే వినిపిస్తుంది. ముందైతే నీ ఆవుని ఇక్కడే వదిలేసి వెళ్ళు అన్నాడు సీనయ్య. అంటే ఇతడు చెవిటివాడు కాదా? వినిపిస్తుందా? కావాలని వినిపించుకోనట్లు నిలబడ్డాడా అని మనసులో అనుకుని మారు మాట్లాడకుండా ఆవుని తీసుకుని బయలుదేరబోయాడు రామయ్య. రామయ్యను వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుని బలవంతంగా ఆ ఊరి గ్రామాధికారి గారి వద్దకు తీసుకువెళ్ళాడు సీనయ్య. జరిగిందంతా చెప్పి, గ్రామాధికారి గారు, నా ఆవే నాకు జీవనోపాధి, దాని మీదే నా కుటుంబం మొత్తం బ్రతుకుతుంది, అందుకే చనిపోయిన నా ఆవుకి బదులు అతడి ఆవుని ఇప్పించండి అని న్యాయం కోరుకున్నాడు సీనయ్య. ఏమయ్యా, దీనికి నీ సమాధానం ఏమిటి అని రామయ్య వైపు చూశారు గ్రామాధికారి గారు. కానీ రామయ్య మాటలు రానివాడిలాగా సైగలు చేయటం మొదలుపెట్టాడు. అయ్యో, నీకు మాటలు రావా? ఏమయ్యా, ఇతడికి మాటలు రావు, పాపం వదిలేసేయి అన్నారు గ్రామాధికారి గారు. గ్రామాధికారి గారు, అతడికి మాటలు వచ్చు, కావాలని మాటలు రానివాడిలాగా నటిస్తున్నాడు. ఇందాకే నువ్వు చెవిటివాడివి కాదా అని కూడా అడిగాడండి అని చెప్పాడు సీనయ్య. అవునా అన్నట్లు రామయ్య వైపు చూశారు గ్రామాధికారి గారు. లేదు లేదు అన్నట్లు సైగ చేశాడు రామయ్య. పాపం నిజంగానే మాటలు రావంటయ్యా, నువ్వేదో పొరపాటు పడ్డావు అన్నారు గ్రామాధికారి గారు. గ్రామాధికారి గారు, నేనేం పొరపాటు పడలేదు, చెరువులో నుంచి పెద్దగా అరిచాడు కూడా, నా ఆవు పొగరుమోతుంది, నీ ఆవును అక్కడ కట్టేయొద్దని. అలాగే ఆవు పొడుస్తుంటే, అయ్యో, నా ఆవు పొడుస్తుంది, ఆపు ఆపు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడండి. కానీ ఇప్పుడెందుకో మాటలు రాని వాడిలాగా అలా సైగలు చేస్తున్నాడు అని జరిగింది చెప్పాడు సీనయ్య.
ఏమయ్యా, నువ్వు అరిచి చెప్పావా? అది నిజమేనా అని రామయ్య వైపు చూశారు గ్రామాధికారి గారు. అవును గ్రామాధికారి గారు, నేను అరిసి చెప్పింది నిజమే. కానీ అప్పుడు అతడికి వినిపించలేదేమో, పాపం అతడు చెవిటివాడేమో అనుకున్నాను. అయితే అంతా వినిపించిందా? వినిపించే కావాలనే ఆవుని అక్కడ కట్టేసి అవి రెండు పొడుచుకుంటున్నా కూడా వాటిని ఆపకుండా అలా చూస్తుండిపోయాడా? అంటే ఇందులో నా తప్పేమీ లేదు గ్రామాధికారి గారు. తప్పు లేదు కాబట్టి నేను నా ఆవుని ఇవ్వనవసరం లేదు అని జరిగిందంతా చెప్పాడు రామయ్య. అవునా సీనయ్య, అయితే ఇందులో రామయ్య తప్పేమీ లేదు, అంతా నీ తప్పే. ఇక నీ తప్పైనప్పుడు రామయ్య తన ఆవునెందుకు ఇవ్వాలి అన్నారు గ్రామాధికారి గారు. తొందరపాటులో నిజాన్ని తన నోటి ద్వారానే బయటపెట్టిన సీనయ్య ఇక ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక రామయ్య గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.